లోతు తన కుమార్తెలతో పాపం చేశాడు. ఇవన్నీ చెత్త చెదారం. ఇదంతా బైబిల్లో తేటగా రాయబడి ఉంది. ఆ కుమార్తెలు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారో లోతుకు తెలియలేదు అని ఉంది. లోతుకు తెలియదు. తప్ప తాగించారు. అది ఆ అమ్మాయిలు చేసిన పాపం. లోతును దేవుడు నీతిమంతుడని పిలిచాడు. అసలు వాళ్ళు వచ్చారు, ఎప్పుడు పాపం చేశారో ఎప్పుడు వెళ్ళిపోయారో లోతుకు తెలియదు. దేవుని బిడ్డలారా, మరి ఆదికాండం 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచి వెళ్ళిపోయేనో బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. మనస్సులో ఏదో కక్ష పెట్టుకొని బైబిల్లో తప్పులు పట్టాలి అని పనికి మాలిన ప్రయత్నాలు చేస్తే మూతులు పగిలిపోతాయి. తప్పదాగించారు. ఎందుకంటే ఆయన ఒప్పుకోడు అని తెలుసు వీళ్ళకి. ఆ కాలములో ప్రజలందరూ కూడా దైవ భయము లేకుండా చెడిపోయినారు. పరిస్థితి ఎలాగున్నది? సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. ఆదికాండం 6:12 నాయన. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. సమస్త శరీరులు భూమి మీద తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది. దట్ ఈస్ హౌ ద హ్యూమన్ సొసైటీ వాజ్ దెన్ కరప్ట్ అండ్ ఫాలన్. అందరూ కూడా చెడిపోయారు. మనుషులు చెడిపోయారు. ఎంత చెడిపోయారంటే ఆ చెడిపోయిన వాళ్లకు ఒక ప్రతీకగా లోతు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి ఆ పాడు ఐడియా వచ్చింది. మనము నివసించిన సొదొమ గొమొర్రా సర్వనాశనమై బూడిదైపోయినాయి. బ్రతకాలంటే ఈ కొండ మీదే మనం, ఈ కొండ దగ్గర ఉన్న ఈ చిన్న పట్టణంలోనే మనం బ్రతకాలి. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ మనం చచ్చిపోతామేమో తెలియదు. సర్వలోక మర్యాద చొప్పున మనతో వెళ్ళడానికి మనకు ఏ పురుషుడు లేడు. అయితే లేకపోతే మాత్రం వావి వరస లేదా? దేవుణ్ణి అడగాలి. దేవుడు ఏదో ఏర్పాటు చేస్తాడు. ఈ చండాలం ఏంటి అంటే వాళ్ళు పాప భీతి లేని తరములు పుట్టారు. పాప భయం లేదు, దైవ భీతి లేదు. అయ్యో, ఇంత పని ఎలా చేయగలం మనం? ఇంత ఘోరమైన పాపం ఎలా చేయాలి అనే భయమే లేనటువంటి ఆ తరానికి ప్రతీకలుగా ఈ కుమార్తెలు ఉన్నారు. కానీ లోతుకు తెలియదని బైబిల్లో తేటగా రాయబడి ఉంది. కనుక లోతు తన బిడ్డలతో తప్పు చేశాడు అన్న ప్రతివాడు విధవే. కానీ చాలామంది అలా మాట్లాడుతున్నారు. అలా చెయ్యమని దేవుడు చెప్పాడా? లోతుకు చెప్పాడా? అమ్మాయిలకు చెప్పాడా? ఇంకెవరూ లేరు కనుక అమ్మాయి మీరు మీ తండ్రితోనే పిల్లల్ని కనమని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు. అది వాళ్ళ యొక్క పతనావస్థ. ఇదిగో చూడండి, ఇంత చెడిపోయిందర్రా మానవ జాతి అని దేవుడు ఒక నిదర్శనం మనకు చూపించాడు. బైబిల్ అంతా బూతు గ్రంథం అంటాడు. అసలు బూత్ అంతా వాడి దగ్గర పెట్టుకొని, చండాలం పరమ దరిద్రం అంతా వాడి దగ్గర పెట్టుకొని సిగ్గు శరం లేకుండా ఈ పరిశుద్ధ గ్రంథం మీద బురద చల్లుతున్నారు.